మంచిది ప్రియులారా, కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాలా మంచిది. గడిచిన పునరుద్ధాన దినం నుండి ఇప్పటికి కూడా మనందరినీ దేవుడు మంచి ఆశని ఆరోగ్యాన్ని దయచేసి ఈ రీతిగా దేవుని నామాన్ని మహింపరచాలని, ఆయన ఆరాధించాలని ఇప్పటికి కూడా మనకి ఆరోగ్యాన్ని ఆశిస్తున్నటువంటి తండ్రి అయిన దేవునికి మనందరి తరపున కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులై ఉన్నాం కనుక ఒక వచనం చూసుకుందామండి. రోమాపత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. కృతజ్ఞతాస్తుతులకు సంబంధించినటువంటి ఒక భాగాన్ని మనం చూద్దాం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. అంటే ఇక్కడ పౌలు గారు ఏం మాట్లాడుతున్నారంటే, రోమాలో ఉన్నటువంటి క్రీస్తు సంఘ సభ్యులకి ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమనంటే, వారి విశ్వాసం అంట సర్వలోకమున ప్రచురము చేయుచుండటను బట్టి, అంటే వాళ్ళ విశ్వాసం అనేది ఏమవుతుందంట, దినదినము అభివృద్ధి చెందుకుంటూ వెళ్తుందంట. వెళ్ళటంతో పాటుగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా వాళ్ళ విశ్వాసం అనేది ఏమవుతూ ఉంది, ప్రాగుతూ ఉంది, అంటే ప్రచురం చేయబడుతూ ఉంది. అలా రోమాలో ఉన్నటువంటి క్రీస్తు సంఘ సభ్యులు వాళ్ళ దేవుడి మీద పెట్టుకున్నటువంటి విశ్వాసం అనేది చాలా గొప్పది, చాలా విలువైనది. దేవుడి పట్ల వాళ్ళు విశ్వాసం అనేది చాలా గొప్పగా ఉంది అని చాలామంది చెప్పుకుంటున్నారంట. దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, వారిని బట్టి పౌలు గారు దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు అనేవి చెల్లిస్తున్నాడు. కాబట్టి మనం కూడా మన విశ్వాసం అనేది ఎలా ఉంది, రోమా సంఘంలో ఉన్నటువంటి ఆ క్రీస్తు సంఘ సభ్యులైతే వాళ్ళ విశ్వాసం అనేది ప్రచురపడుతుందంట. మరి మన సంఘంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘంలో సభ్యుల యొక్క విశ్వాసం అనేది, మన విశ్వాసం అనేది ఎంతగా ఉంది, ఎలా ఉంది, దేవుడి ఎడల సరైన విశ్వాసం కలిగి ఉన్నామా లేదా అనే దాన్ని మనందరమే పరీక్షించుకోవాలి. అంటే దేవుడి పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని మన ఇంటి పక్కన వాళ్ళు చూసి కానీ, మన తోడు ఇరుగు పొరుగు వారు చూసి కానీ దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి విధంగా మన విశ్వాసం అనేది ఉండాలి దేవుళ్ళు. అలా ఉంటూ దేవుళ్ళలో మనం కొనసాగుతూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది చాలా గొప్ప సంగతి. కాబట్టి ప్రతి ఒక్కరు మనం గమనించుకోవాల్సిందంటే, మన విశ్వాసం అనేది దినదినం అనేది అభివృద్ధి చెందుతుందా లేదా, దేవునిలో పరిపూర్ణం అవుతుందా లేదా అనేది మనందరమే జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఇది ఈరోజు నేను కృతజ్ఞతకు సంబంధించినటువంటి చెప్పాల్సినటువంటిది. తర్వాత ఇప్పుడు మనందరం కూడా మెసేజ్లోకి ప్రవేశిద్దాం. ఈరోజు కూడా ఒక చిన్న పాఠాన్ని మనందరం కలిసి నేర్చుకుందాం. అదేంటిదంటే, అంశం పేరు ఏంటంటే, అంశం ఏంటిదంటే ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. 48వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూడండి ఏంటిది అది. ఇర్మియా గారు ఏం మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ. యెహోవా కార్యమును యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక. చాలు. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇర్మియా గారు, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక అన్నాడు. అంటే యెహోవా అంటే ఆయన యొక్క పనిని, దేవుని యొక్క పనిని, కార్యం అంటే ఏంటంటే పని, ఈ పనిని అశ్రద్ధగా చేయవాడు ఏమైపోతాడంట, శాపగ్రస్తుడు అవుతాడంట. శాపగ్రస్తుడు అవడం అంటే మాట కొంచెం మనకి ఇబ్బందికరంగా అనిపించినా కానీ దానికి పరే పదంగా మనం ఏమనుకోవచ్చు అంటే దేవుని శిక్షకి పాత్ర అవుతాడని, దేవుని శిక్షకి పాత్రుడు అవుతాడని. అంటే దేవుడు ఇచ్చినటువంటి పనిని అశ్రద్ధగా చేశారనుకోండి, ఏమైపోతామంట, దేవుని శిక్షకి పాత్రలు అవుతామంట. అశ్రద్ధ అనేటువంటి ఆ పదానికి వ్యతిరేక పదం ఏంటిది, శ్రద్ధ. అవునా కదా. అలాగే శాపం అంటే ఆ శాపానికి వ్యతిరేక పదం ఏంటిది, దీవెన, ఆశీర్వాదం అంటారు. అంటే దేవుని పనిని శ్రద్ధగా చేస్తే ఏమొచ్చింది,
ఆశీర్వాదం వచ్చింది, కృప వచ్చింది, దేవుని దీవెనలు అనేవి పొందుకుంటారు. ఒకవేళ అశ్రద్ధగా చేస్తే ఏమని చెప్తున్నాడు? శాపగ్రస్తులని ఇక్కడ ఇర్మియా గారు స్పష్టంగా తెలియజేస్తున్నాడు మనకి. చాలామంది కూడా సేవకుల దగ్గరకు వచ్చి ఏమైనా ప్రార్థన చేయించుకుంటారు, మా కుటుంబం బాగుండాలి, మా కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, మేలులతో నిండిపోవాలి, కుటుంబం అంతా సుభిక్షంగా ఉండాలి, చాలా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని సేవకుల దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఉండాలి. అలా ప్రార్థన చేయించుకున్నటువంటి ప్రార్థనకి నీకు జవాబు రావాలంటే ముందు ఏం చేయాలో తెలుసా? ఆయన యొక్క పనిని ఏం చేయాలి? ముందు శ్రద్ధగా చేయాలి. నువ్వు పనిని శ్రద్ధగా చేసావనుకో, నీకు ఇచ్చినటువంటి ఆ పని నువ్వు శ్రద్ధగా చేసావనుకో, నువ్వు ప్రార్థన చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. దేవుడు ఆటోమేటిక్గా నీ కుటుంబానికి దీవెనలు అనేవి ఇస్తాడు. కాబట్టి మనం ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటిదంటే, ఈ యొక్క ఉన్నటువంటి పాయింట్లో దేవుని పనిని ఎవరైతే అశ్రద్ధగా చేస్తాడో వాడు దేవుని శిక్షకి పాత్రుడు అవుతారని ఇక్కడ మనకి తెలియజేశాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో కూడా చాలామంది దేవుని యొక్క పనిని శ్రద్ధగా చేసిన వాళ్ళు ఉన్నారు, అశ్రద్ధగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. శ్రద్ధగా చేసిన వారికి ఏమని ఇస్తానంటున్నాడు? దేవుడు ఆశీర్వాదం ఇస్తానంటున్నాడు, దీవెనలు ఇస్తానంటున్నాడు, మేలులు ఇస్తానంటున్నాడు. మరి అశ్రద్ధగా చేసిన వాడు ఏమైపోతాడంట? శాపగ్రస్తుడు అవుతాడంట, అంటే దేవుని శిక్షకి పాత్రుడు అవుతాడంట అని ఇక్కడ తెలియజేస్తుంది. మొదటగా చూద్దాం, అసలుకి దేవుని పనిని శ్రద్ధగా చేసిన వాళ్ళు ఎవరు, అశ్రద్ధగా చేసిన వాళ్ళు ఎవరు? ఎవరి గురించి తెలుసుకుందాం. ముందు శ్రద్ధగా చేసిన వాళ్ళ గురించి తెలుసుకుందాం, అశ్రద్ధగా చేసిన వాళ్ళ గురించి తెలుసుకుందాం. ముందు శ్రద్ధగా చేసిన వాళ్ళ గురించి తెలుసుకుందాం. చాలామంది ఉన్నారు శ్రద్ధగా చేసిన వాళ్ళలో మొదటగా మనకి ఎవరి పేరు గుర్తుకొచ్చింది? అబ్రహాం గారు మొదటగా వాళ్ళే చెప్తారు. మరి నోవాహు గారు శ్రద్ధగా చేయలేదా? నోవాహు గారు చేయలేదా శ్రద్ధగా? భూప్రళయం నుంచి తప్పించుకోవడానికి దేవుడు కొన్ని మెజర్మెంట్స్తో ఒక షిప్ తయారు చేయమంటాడు. మనందరికీ తెలిసిందే. ఎలా తయారు చేయాలో దేవుడు మొత్తం చెప్తాడు ఆయనకి, కొలతలతో సహా, ఎత్తుతో సహా, ఎన్ని మూరలు ఉండాలో సహా, ఏ మ్రానుడి ఇచ్చేయాలో సహా మొత్తం చెప్తాడు. అంటే ఏది కూడా తూచా చెప్పకుండా ఆ నోవాహు గారు ఏం చేస్తారంటే ఆయన చెప్పినటువంటి మాట ప్రకారంగానే ఆ ఓడను నిర్మిస్తాడు. అదే శ్రద్ధగా చేయటం అంటే దేవుని పనిని. ఆ దేవుడా అంత ఎత్తుగా ఎందుకయ్యా, ఈ మ్రాన్ ఎందుకయ్యా, ఇన్ని మూరలు ఎందుకయ్యా అని ప్రశ్న ఇచ్చాడా? ఏ ప్రశ్న అడగల. ఎమ్మటే ఆయన ఏదైతే మెజర్మెంట్ ఇచ్చాడో ఆ మెజర్మెంట్ ప్రకారంగా చేశాడు. అవునా కదా? తర్వాతగా మనం ముందుకు వస్తే అబ్రహాం గారు కూడా చేశారు దేవుడి పని. చాలా శ్రద్ధగా చేశాడు ఆయన. ఎంత శ్రద్ధగా చేశాడంటే ఈ మాట వింటే మనకు ఆశ్చర్యం కలగొచ్చాము. ఎలా అంటే తనకి ఒకగానొక కుమారుడు పుడతాడు కదా, పుట్టిన తర్వాత ఏమంటాడు? ఆయన విశ్వాసాన్ని పరీక్షించడానికి, నీకు పుట్టినటువంటి ఒక్కగానొక కుమారుణ్ణి నాకు బలీయమంటాడు. బలీయమన్న తర్వాత ఆయన ఎక్కడ తీసుకెళ్తాడు? తన కుమారుణ్ణి ఇస్సాకు గారిని మొరియా దేశాన్ని తీసుకెళ్తాడు. కొండ మీదకి తీసుకుపోయినప్పుడు ఆయన చూడండి ఒక మాట బాగుంటుంది. ఆదికాండం 22వ అధ్యాయం, ఆదికాండము 22వ అధ్యాయము. అబ్రహాం గారికి దేవుడు పెట్టినటువంటి యొక్క విశ్వాస పరీక్షలు ఆయన నెగ్గాడో లేదో పంపించినప్పుడు 9వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతను చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చాడంట. కట్టెలు ఎలా పేర్చిండంట? చక్కగా పేర్చాడంట. దేవుడు చెప్పాడు చక్కగా పేర్చమని, చక్కగా పేర్చాలి, నీట్గా ఉండాలి అని చెప్పాడా? చెప్పాలా? నీ కుమారుని బలియమన్నాడు అన్నాడు అంతే. కానీ ఆయన చూడు ఎంత శ్రద్ధగా చేస్తున్నాడు దేవుడి మీద, దేవుడు చెప్పినటువంటి మాట పట్ల చాలా శ్రద్ధగా చేస్తున్నాడు ఆయన. చక్కగా పేర్చాడంట. ఒకవైపు దుఃఖం ఆయనకి. ఎందుకు దుఃఖం? తన కుమారుని ఏమైపోతున్నాడు ఆయన? కోల్పోతున్నాడని. ఆ దుఃఖంలో కూడా ఆ దుఃఖాన్ని పక్కన పెట్టి తన కుమారుడి కన్నా కానీ దేవుడు చెప్పినటువంటి పని మీద ఆయనకి ఎక్కువ శ్రద్ధ ఉంది. ఎక్కువగా శ్రద్ధ ఉండటం వల్ల ఆయన ఏం చేశారంటే ఆ దుఃఖంలో కూడా ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క కట్టెలను ఎలా పేర్చాడంట? చాలా చక్కగా పేర్చిండంట ఆయన. అది దేవుడు చెప్పినటువంటి మాట పట్ల ఉండాల్సినటువంటి ఒక శ్రద్ధ. చాలా శ్రద్ధగా చేసుకుంటూ వచ్చాడు. అలా శ్రద్ధగా చేసుకుంటూ వచ్చాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఏమని పెట్టాడు దేవుడు? ఆశీర్వాదం ఏమని ఇచ్చాడు ఆయనకి? విశ్వాసులకు తండ్రి.
నోవాహు గారు కూడా జలప్రలయం నుంచి తప్పించుకొని తన కుటుంబం మొత్తాన్ని కాపాడుకున్నాడు. అది కూడా ఆశీర్వాదమే, అవునా కదా? తర్వాతగా మనం చూసుకున్నట్లయితే సొలొమోను గారు యెరూషలేము మందిరాన్ని కట్టిస్తాడు. చాలా గొప్ప స్వర్ణ దేవాలయాన్ని కట్టిస్తాడు. దేవుడు చెప్పినట్టుగా దేవుడు ఎలా కట్టమన్నాడు అలా కట్టిస్తాడు. కట్టించిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఏం జరిగిద్దంటే, ఆ తర్వాత వచ్చినటువంటి రాజులందరూ కూడా దేవుడికి నచ్చినటువంటి విధంగా పరిపాలన జరిగించడం వల్ల బబులోనీయులు చేంజ్ చేస్తారు, ఆ యొక్క యెరూషలేము దేవాలయాన్ని నాశనం చేస్తారు. నాశనం చేసిన తర్వాత ఏం జరిగిద్దంటే, ఇప్పుడు ఆ పాడైపోయినటువంటి ఆ దేవాలయాన్ని నిర్మించడానికి దేవుడు ఒక ఆయన ఎన్నుకుంటాడు. ఎవరయ్యా ఆయన అంటే నెహెమ్యా గారు. నెహెమ్యా గారు కూడా చూడండి ఎంత శ్రద్ధ కలిగి ఆ యొక్క ఆలయ నిర్మాణం కొరకు ఆయన ఎంత శ్రద్ధగా పనిచేస్తాడో చూద్దాం. చూడండి ఒకసారి నెహెమ్యా గ్రంథం 'నెహెమ్యా గ్రంథంలో ఆయన అర్ధహశస్త అనేటువంటి ఒక రాజు దగ్గర పనివాడిగా ఉంటాడు. అర్ధహశస్త అనేటువంటి రాజు దగ్గర పనివాడిగా ఉంటాడు. ఏం పని అనుకున్నారు ఆయన? రాజుగారు పానీయాలను తీస్తూ ఉంటాడు. చూడండి, మనకి మొదటి అధ్యాయం 11వ వచనం చివర ఉంటుంది. నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటే, అంటే రాజుగారు అర్ధహశస్త అనేటువంటి ఒక రాజు తాను ముందుగా ఏది తినాలన్నా కానీ ముందు ఎవరు తినాలది? ఎవరు ఇవ్వాలది? నెహెమ్యా గారే ఇవ్వాలి. అలా ప్రతి దాన్ని కూడా స్పష్టంగా చెక్ చేసి రాజుగారి దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి ఈ నెహెమ్యా గారు. ఒకరోజు ఏం జరిగిద్దంటే, ఈ రాజుగారి దగ్గరికి మద్యాన్ని తీసుకెళ్తాడు. మద్యాన్ని తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేటప్పుడు ఏం జరిగిద్దంటే, ఆయన ముఖం అనేది కొంచెం విచారంగా ఉంటుంది. ఎవరి ముఖం? నెహెమ్యా గారి ముఖం చాలా బాధతో ఉంటుంది. బాధతో ఉన్నప్పుడు ఈ అర్ధహశస్త అడుగుతాడు, ఏందయ్యా నీ ముఖం అనేది కొంచెం విచారంగా ఉంది, ఏం జరిగిందయ్యా అని చెప్పినప్పుడు ఆయన చెప్తాడు, ఇంకా మొత్తం నా దేశం అనేది సమాధులతో, నా యొక్క యెరూషలేము పట్టణం అనేది సమాధులతో నిండింది, యెరూషలేము దేవాలయం అంతా పాడైపోయింది, కాబట్టి నాకు మీరు కొన్ని రోజులు సమయం ఇస్తే నేను వెళ్ళి ఆ యొక్క దేవాలయాన్ని నేను నిర్మించుకుంటాను అని ఆ రాజు దగ్గర పర్మిషన్ తీసుకుంటాడు. ఎవరు? ఈ నెహెమ్యా గారు. ఎక్కడ కనబడింది చూడండి, అది మనకి మొదటి అధ్యాయం రెండో అధ్యాయం మొదటి వచనంలోనే ఉంటుంది. అటు తర్వాత అర్ధహశస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షరసము తాగవలని చూచుచుండగా నేను ద్రాక్షరసము తీసుకొని రాజునకు అందించి తిని, అంతకు పూర్వము నేనెన్నడను అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు అప్పుడు అతని యొక్క ముఖ విచారాన్ని గమనించినటువంటి యొక్క అర్ధహశస్త ఏమంటాడంటే, ఏంది నీకేమన్నా రోగం ఏమైనా వచ్చిందా, వ్యాధి ఏమైనా వచ్చిందా, నీ ముఖం ఏంది అలా పెట్టుకున్నావు, ఏం జరిగిందని అతను అడుగుతాడు. తన పక్కనే తన భార్య కూడా ఉంటుంది, ఈ అర్ధహశస్త భార్య కూడా ఉంటుంది. అడిగినప్పుడు కిందకు వచ్చేసరికి మొత్తం చెప్తాడు ఇన్ఫర్మేషన్. అక్కడ నా పట్టణం అనేది పాడైపోయింది, నా దేవుని యొక్క మందిరం అనేది పాడైపోయింది, దాన్ని నేను మళ్ళీ నిర్మించాలి అనుకొని ఏం చేస్తాడంటే ఆయన వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని బయలుదేరతాడు. అక్కడ పర్మిషన్ ఇస్తాడు, వెళ్ళి నీ పని నువ్వు ముగించుకొని రమ్మని అతనికి పర్మిషన్ ఇస్తాడు. పర్మిషన్ ఇచ్చినప్పుడు ఈయన అక్కడ నుంచి బయలుదేరతాడు. ఇంకా అక్కడ నుంచి బయలుదేరి ఎవరి దగ్గరకు వచ్చి మాట్లాడతాడంటే, చూడండి 2వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. 2వ అధ్యాయం 16వ వచనం చదవండి. అయితే నేను ఎచ్చడికి వెళ్ళినది ఏమి చేసినది అధికారులకు తెలియలేదు, యూదులకే గాని యాజకులకే గాని యజమానులకే గాని అధికారులకే గాని పనిచేయి ఇతరమైన వారికే గాని నేను ఆ సంగతి చెప్పి ఉండలేదు. అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి అని అక్కడ ఉన్నటువంటి యూదులతో అధికారులతో వాళ్ళందరితో మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఈతో సమ్మతిస్తారు. ఎవరితో? నెహెమ్యా గారితో ఆ దేవాలయాన్ని మళ్ళీ నిర్మించడానికి. మళ్ళీ మనం పాడైపోయినటువంటి మన దేవాలయాన్ని మనం నిర్మించుకుందారా అన్నటువంటి సమయంలో ఒక ముగ్గురు దుష్టులు వస్తారు అక్కడికి. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే, ఈ యొక్క పనిని మీరు చేయగలరా, మేము చేయనీయము, మీ దేవుడి యొక్క మందిరాన్ని మేము కట్టనీయం అనుకొని వాళ్ళ మీదకి వీళ్ళు ఏం చేస్తారంటే తిరుగుబాటు చేస్తారు.
ఎవరు వాళ్ళు? ఎవరా ముగ్గురు అంటే సన్బల్లట్టు, ఇది ఇక్కడ ఉంటుంది 10వ వచనంలో ఉంటుంది. 2వ అధ్యాయం 10వ వచనంలో హోరోనీయుడైన సన్బల్లట్టును అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును ఇజ్రాయేలులకు క్షేమము కలుగజే ఒకడు వచ్చినని విని బహుగా దొక్కబడ్డారంట. అంటే ఈయనకి మళ్ళీ నిర్మాణాన్ని నిర్మిస్తాడేమని అనుకొని ఈ యొక్క నెహెమ్యా గారు వచ్చినటువంటి రాకని వీళ్ళందరూ ఏం చేస్తారంటే దుఃఖపడతారు. దుఃఖపడటమే కాకుండా వీళ్ళందరూ ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంటారు. దాడి చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు అసలు ఆయన కనబరిచేటువంటి శ్రద్ధ కానివ్వండి, ఆయన దేవుడి మీద ఉన్నటువంటి ప్రేమ కానివ్వండి ఎంత బాగా చేస్తాడు చూడండి. ఒక పక్క ఏం చేస్తూ ఉంటారో తెలుసా? ఒక పక్క ఒక చేత్తో ఆ యొక్క నిర్మాణాన్ని చేస్తూనే ఉంటారు, ఇంకో చేత్తో ఏం చేస్తారో తెలుసా? యుద్ధాన్ని చేస్తారు. ఇలా సాయంత్రం నుంచి తర్వాత రోజు సాయంత్రం వరకు కూడా వాళ్ళు కంటిన్యూస్గా ఏం చేస్తూ ఉంటారంటే యుద్ధం చేస్తూ ఉంటారు. ఒక చేత్తో కడతా ఉంటారు, ఇంకో చేత్తో యుద్ధం చేస్తూ ఉంటారు. చూడండి ఎంత శ్రద్ధ దేవుడి పని అంటే వాళ్ళకి. చూడండి ఆ మాట ఎక్కడ కనబడుద్ది మనకి? 4వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. 4వ అధ్యాయంలో 15వ వచనం కాడ నుంచి వారి యోచన అంటే ఎవరికి వచ్చిన ఆ సన్బల్లట్టు అతను వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇంకా తిరుగుబాటు చేస్తారనేటువంటి ఆలోచన నెహెమ్యా గారికి తెలిసినప్పుడు ఆయన ఏం చేస్తాడు చూడండి. వారి యోచన తెలియబడిననియు దానిని వ్యర్థము చేసిననియు మా శత్రువుల సమాచారం వినగా మాలో ప్రతి వాడును తన పడికి గోడ దగ్గరకు వచ్చును. అయితే అప్పటి నుండి నా పనివారిలో సగం మంది పని చేయొచ్చు వచ్చిరి, సగం మంది ఈటెలను బల్లెములను విండ్లును కవచములను ధరించిన వారై వచ్చిరి. అధికారులు యూదులలో ఆయా ఇంటివారి వెనుక నిలిచిరి. గోడ కట్టువారు బరువులు మోయువారును బిరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పని చేసి ఒక చేతితో పని చేస్తున్నారంట, ఒక చేతితో ఆయుధం పట్టుకున్నారు. ఒక చేతితో ఆ బిళ్ళలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద బిళ్ళలు ఉంటాయి కదా, ఆ బిళ్ళలతో పెట్టుకొని కడతా ఉన్నారంట. ఇంకో చేతి ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు? ఆయుధాలు పట్టుకొని ఏం చేస్తూ ఉన్నారంటే యుద్ధం చేస్తూ ఉన్నారంట. చూడండి దేవుడి పని అంటే ఎంత శ్రద్ధ వాళ్ళకి. దేవుడి ఆలయం అనేది పడగొట్టిన తర్వాత వాళ్ళు లేదో పడిపోయినట్టుగా ఫీల్ అయ్యి ఆ యొక్క నిర్మాణం పట్ల వాళ్ళు ఎంత శ్రద్ధగా పనిచేస్తూ ఉన్నారు. చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు. అంటే దేవుడి పని అంటే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్, అంత శ్రద్ధ వాళ్ళకి. దేవుడు ఆ ఆలయం కూలిపోయినప్పుడు ఏదో వాళ్ళ ఇంట్లో ఏదో పోయినట్టుగా ఫీల్ అయ్యి వాళ్ళు ఏం చేసుకుంటూ వస్తున్నారంటే ఆ యొక్క ఆలయ నిర్మాణాన్ని నిర్మించుకుంటూ వస్తున్నారు. ఆ సాయంత్రం ఆ రోజు అతను వచ్చినటువంటి ఆ సాయంత్రం నుంచి తర్వాత రోజు సాయంత్రం దాకా వాళ్ళు నీళ్లు తాగలేదు, అన్నం తినలేదు. దేవాలయాన్ని ఏం చేసుకుంటూ వస్తున్నారు? వాళ్ళు నిర్మించుకుంటానే వస్తున్నారు. ఒక చేత్తో యుద్ధం చేస్తున్నారు, ఇంకో చేత్తో గోడలు కట్టుకుంటూ వస్తున్నారు. చూడండి ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారు వాళ్ళు దేవుని పని పట్ల. కాబట్టి ఈ యొక్క పనిని చేసినటువంటి వాళ్ళు ఇంకా పని చేసుకుంటూ వచ్చి శత్రువులు ఎంతమంది వచ్చారో కానీ వాళ్ళని నశింపజేసుకుంటూ వచ్చి ఆ దేవాలయ నిర్మాణాన్ని అనేది ముగిస్తారు. ఇది ఈయనకు వచ్చినటువంటి పరిస్థితి. నెహెమ్యా గారు దేవుడి పని పట్ల చూపించినటువంటి శ్రద్ధ. ఇంకా ఉన్నారంటే ముందుకెళ్తే ఉన్నారు. ఇంకా ఎవరు? అబ్రహాం గారి తర్వాత ఇస్సాకు గారు చేయలేదా? యాకోబు గారు చేయలేదా? కొత్త నిబంధనకి వెళ్ళిన తర్వాత కొర్నేలు గారు చేయలేదా దేవుడి పనిని? జక్కయ్య గారు చేయలేదా దేవుడి పనిని శ్రద్ధగా? అపోస్తులు చేయలేదా? పౌలు గారు చేయలేదా? వీళ్ళందరూ ఎవరంటే అందరి గురించి చెప్పుకోవడానికి సమయం సరిపోతుంది కదా, వాళ్ళు ఏం పనులు చేశారనేది. కాబట్టి ఏం చేసుకుంటూ వచ్చారంటే వీళ్ళు దేవుడి యొక్క పనిని ఎలా చేసుకుంటూ వచ్చారు? శ్రద్ధగా చేసుకుంటూ వచ్చి దేవుని ద్వారా దీవెనలు పొందుకున్నారు. కాబట్టి ఇప్పుడు చూద్దాం మళ్ళీ. ఇప్పుడు దేవుని పనిని అశ్రద్ధగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి పనిని అశ్రద్ధగా చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా కొన్ని శిక్షలకు కూడా వాళ్ళు పాత్రులయ్యారు. ఎవరు అశ్రద్ధగా చేసిన వాళ్ళు? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు దేవుని పని అశ్రద్ధగా చేసిన వాళ్ళు? సౌలు చేశాడు. సౌలు రాజు చేశాడా లేదా? సౌలు రాజు ఇజ్రాయెల్ దేశం మీద మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు గారు దేవుడు ఇచ్చినటువంటి పనిని అశ్రద్ధగా చేశాడు. ఏం చేస్తాడు? అమ్మోనీల మీదకి యుద్ధానికి పంపిస్తాడు కదా, యుద్ధానికి పోతాడు కదా. యుద్ధానికి పోయినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే ఆ దేశం మొత్తాన్ని నిర్మూలన చేయమంటాడు. దేశం మొత్తాన్ని నిర్మూలన చేయమంటాడు. ఎవరిని కూడా మిగిలియొద్దు అంటాడు.
మనుషులైనా కానీ, ఆడపిల్లలైనా కానీ, చిన్నపిల్లలైనా కానీ, ఆ పశువులైనా కానీ, ఎద్దులైనా కానీ, గొర్రెలైనా కానీ, వీటన్నిటిని కూడా దేవుడు ఏం చేయమంటాడు? నాశనం చేయమంటాడు. వాళ్ళందరినీ నాశనం చేయమంటాడు. కానీ సౌలు గారు ఏం చేస్తారు చూడండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 13 నుంచి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 13. తరువాత అతడు సౌలు నద్దకు రాగా, సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా సమూయేలు, అలాగైతే నాకు వినపడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి? చూడండి, అక్కడ సమూయేలు గారు వచ్చి, అయ్యా నువ్వు పని చేసావంటే, ఆ చేశానయ్యా అన్నాడు. మరి ఆ సౌండ్ ఏంది? ఆ పశువుల యొక్క సౌండ్లు ఏంటి? అయ్యవురి అని అడుగుతాడు. అడిగినప్పుడు ఏనేం చెబుతాడు చూడండి. అందుకు సౌలు, అమాలేకీల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలులను అర్పించుటకును జనులు గొర్రెలను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటన్నిటినీ మేము నిర్మూలము. ఆయన ఏం చెబుతున్నాడు? అయ్యా బాగా బలిష్టమైన ఏమో దేవుడికి బలి అర్పిద్దామని మేము పక్కన ఉంచావులే, మన జనులు ఉంచారులే అని చెప్పుకొచ్చాడు. కానీ దేవుడు చెప్పిన మాట అదే. ఆయనకంటే ముందుగా కాదు. ఆ యొక్క వాళ్ళ మొత్తాన్ని, ఆ జాతి మొత్తాన్ని దేవుడు ఏం చేయమంటాడంటే అమాలేకుల జాతి మొత్తాన్ని నిర్మూలన చేయమంటాడు. కానీ ఈయన ఏం చేస్తాడు అంటే, ఇప్పుడు ఆయన శ్రద్ధగా చేశాడు, అశ్రద్ధగా చేశాడు? దేవుని పనిని అశ్రద్ధగా చేస్తాడు. అశ్రద్ధగా చేయటం వల్ల ఏం జరిగింది? ఆయనకు వచ్చినటువంటి మూల్యం ఏంటిది? ఆయనకు ఉన్నటువంటి స్థానాన్ని ఏమైపోతాడంటే ఆయన కోల్పోతాడు. అదే కదా శిక్ష ఆయనకి. అదే దేవుడి ద్వారా వచ్చినటువంటి శిక్ష సౌలు గారికి. ఏంటని ఏమంటాడు చూడండి, దేవుడు ఇచ్చేటువంటి తీర్పు ఉంది చూడండి అక్కడ. అదే 22వ వచనంలో ఉంటుంది. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన, ఆయన ఆజ్ఞని విని గైకొనడమే దేవునికి సంతోషం. అదే దేవునికి ఆనందకరం. ఇలా బలులు ఇవ్వటం, అర్పణలు ఇవ్వటం, పెద్ద పెద్ద బాగా ఎక్కువ శరీర దారిద్ర్యంగా ఉన్నటువంటి జంతువుల్ని బలియటం దేవుడికి ఇష్టం అంటే అది కాదు దేవుడికి ఇష్టం. దేవుని ద్వారా ఎన్నుకోబడినటువంటి ఆ వ్యక్తి రాజుగా పరిపాలిస్తున్నప్పుడు ఎవరి మాట ప్రకారంగా రాజు పరిపాలన చేయాలంటే దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా. దేవుడు ఎలా చేయమంటే అలా చేయాలి. కానీ నేనేం చేశాడంటే తన సొంత బుద్ధిని ఉపయోగించి ఏం చేస్తాడు? శ్రేష్టమైన వాటిని పక్కన పెట్టుకొని మిగతా వాటన్నిటిని నాశనం చేస్తాడు. తద్వారా ఆయనకు వచ్చినటువంటి శిక్ష ఏంటిదంటే ఆయన తన స్థానాన్ని కోల్పోతాడు. తన దాసుడైనటువంటి దావీదు గారు రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. కాబట్టి దేవుడి పనిని చాలా శ్రద్ధగా చేయాలి. చేయనటువంటి సౌలు గారికి వచ్చినటువంటి శిక్ష ఏంటిదంటే దేవుని యొక్క శిక్షకి ఏమైపోయాడు? ఈయన పాత్రుడైపోయాడు. తర్వాత ఇంకా మనం ముందుకెళ్తే మలాకీ గ్రంథంలో ఇజ్రాయెల్ ప్రజలు కూడా వాళ్ళ యొక్క పని కూడా తీరు కూడా ఎలా ఉందో చూడండి ఒకసారి. వాళ్ళ పని ఎలా ఉన్నారు? వాళ్ళు కూడా దేవుని పనిని వాళ్ళు ఎలా చేశారు? మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. కుమారుడు తన తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమానుని గనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానునైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యముల అధిపతి యెహోవా మిమ్మును అడుగగా, ఏమి చేసి మీ నామమును నిర్లక్ష్య పెట్టిదమని మీరందరూ, అక్కడ ఉన్నాడు వాళ్ళందరూ ఆయనని చెప్పినటువంటి పని చేయకుండా అశ్రద్ధగా చేస్తూ ఇంకేమంటున్నారు వాళ్ళు? మేమేం పని చేయడం వల్ల దేవుడు మా మీద ఉగ్రత చూపిస్తున్నాడు, కోపం చూపెడుతున్నాడు అని అడుగుతున్నారంట. అడిగినప్పుడు ఆయన చెబుతున్నాడు చూడండి, నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరందరూ. అంటే వాళ్ళు ఏమి ఇస్తున్నారంట? దేవుడికి వేటిని ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడంటే పవిత్రమైన వాటిని ఇవ్వాలని కోరుకున్నాడు. అది వాళ్ళ పని. కానీ వాళ్ళు ఏం చేసుకుంటూ వచ్చారు? అపవిత్రమైన వాటిని ఇచ్చుకుంటూ వచ్చారు. అంటే దేవుడు చెప్పినటువంటి పనిని వాళ్ళు ఎలా చేసుకున్నారు? అశ్రద్ధగా చేశారు. వాళ్ళు శ్రద్ధగా చేయాల. శ్రద్ధగా చేయకపోవటం వల్ల వాళ్ళు దేవుడు అర్పించమైనటువంటి వాటిని విరుద్ధంగా వేటిని అర్పించారు? అపవిత్రమైనటువంటి వాటిని అర్పించుకుంటూ వచ్చారు.
అలా అర్పించుకోవడం రావడం వల్ల ఇంకా ఎలాంటి వాటిని అర్పించుకుంటూ వచ్చాడు చూడండి వాళ్ళు. కుంటిదానినైనను బలిగా అర్పించిన ఎడల అది దోషం కాదా? అంటే దేవుడికి బలి అర్పించడానికి వచ్చేటప్పుడు వాళ్ళు ఎలాంటి దాన్ని తీసుకొని వస్తున్నారంట? గుడ్డిదాన్ని తీసుకొని వస్తున్నారంట. దేవుడికి గుడ్డిదాన్ని తీసుకొని వస్తున్నాడు. గుడ్డిదాన్ని తీసుకొని వస్తే దేవుడు తీసుకుంటాడని అర్పణని. దేవుడు ఎలాంటి వాడిని తీసుకున్నానని చెప్పాడంటే ముందుగానే శ్రేష్టమైన దాన్ని నాకు కావాలని అడిగాడు. కానీ వీళ్ళు ఎలాంటి తీసుకొస్తున్నారు అంటే దేవుని పని ఎలా వీళ్ళు ఎలా ఉన్నారంటే నిర్లక్ష్యం కలిగి ఉన్నారు. వీళ్ళు దేవుని పని ఏడాల శ్రద్ధ లేదు వాళ్ళకి. ఎందుకు ఇలా అశ్రద్ధగా ఉన్నారనేది చివరిలో చూసుకుందాం. వాళ్ళు ఏం చేయలేదు దేవుడిని అనేది. ఇంకేం వచ్చారంట చూడండి. కుంటిదానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల చూడండి, కుంటిదాన్ని ఇస్తున్నారంట, ఇంకో దాన్ని ఇస్తున్నారంట, రోగం ఉన్నదాన్ని ఇస్తున్నారంట. అంటే దేవుడికి అర్పించే వాటివి ఎలా ఉండాలి? శ్రేష్టమైనవిగా ఉండాలి. అవి రోగం ఉండకూడదు, కుంటిదై ఉండకూడదు, గుడ్డిదై ఉండకూడదు. కయ్యూని అర్పణ వదిలేసి ఏబేలు అర్పణ అంగీకరించడానికి గల కారణం ఏంటిదంటే ఆయన ఎలాంటి దాన్ని అర్పించాడు? శ్రేష్టమైన దాన్ని అర్పించాడు. అందుకే ఆయన మనసుని అంగీకరించాడు, తర్వాత ఆయన అర్పణ కూడా ఆయన అంగీకరించాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేసుకుంటూ వస్తున్నారంటే దేవునికి ఇచ్చిన అర్పణలో ఏదో దాన్ని నడుచుకుని పోయేటప్పుడు కనబడిన దాన్ని తీసుకొని పోయేస్తున్నారంట. అది మంచిదా, అది శ్రేష్టమైందా, దానికి ఎలాంటి రోగమైనా ఉందా అని ఇవన్నీ చెక్ చేసుకోవట్లే వాళ్ళు. ఇవన్నీ చెక్ చేసుకోకుండా దేవుడు ఇచ్చినటువంటి పనిని వాళ్ళు ఏం చేసుకుంటూ వస్తున్నారంటే అశ్రద్ధగా చేసుకుంటూ వస్తున్నారు. కిందకు వచ్చేసరికి ఏమైందంటే చదవండి. అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన ఎడల అతడు నీకు దయ చూపిస్తాడా? అంతే కదండి. మనం ఏదన్నా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళామనుకోండి, ఒక ఎమ్మెల్యే దగ్గరనో ఒక ఎంపీ దగ్గర కలవడానికి మనం వెళ్ళినప్పుడు ఏదో గిఫ్ట్ తీసుకెళ్ళాలి కదా అతనికి. ఎలాంటి దాన్ని తీసుకెళ్తాం మనం? మనకున్న దాన్ని తగ్గట్లో కొంచెం మంచిది తీసుకొని వెళ్తాం. రోడ్డు పక్కన పడి ఉన్నదాన్ని, ఇంట్లో పాడైపోయిన దాన్ని తీసుకొని వెళ్తామా వాళ్ళ దగ్గరికి? వాళ్ళకన్నా గొప్ప దేవుడు కదా మన దేవుడు. వాళ్ళు ఏం చేసుకుంటూ వచ్చారంటే 5 ఏసుకు పోలా, వాళ్ళకి నచ్చిన దాన్ని తీసుకొని పోయారు. ఏముందలే దేవుడేగా, మన ఏది ఇచ్చినా కానీ మనల్నే అంగీకరిస్తాడు అనుకొని తీసుకుపోయాడు. ఇంకా కిందకు చదవండి. ఇంకేమనుందో. దేవుడు మనకు కట అక్షము చూపినట్లు ఆయనను శాంతపరచుడి. మీ చేతనే కదా అది జరిగేను. ఆయన మిమ్మును బట్టి ఎవరినైనా అంగీకరించురా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. ఇలా వీటన్నిటిని మీరు ఎందుకు అర్పిస్తున్నారు? ఇవన్నీ నాకు నచ్చవు, నేను మీకు ఎలా కనపడుతున్నానట్టుగా వీటన్నిటిని ఏం చేసుకుంటూ వచ్చానంటే దేవుడు తిరస్కరించుకుంటూ వచ్చి ఇలా వాళ్ళు దేవుడి పనిని అశ్రద్ధగా చేయడం వల్ల వాళ్ళు శిక్షకి పాత్రలైపోతారు. కిందకు వచ్చేసరికి 2వ అధ్యాయంలో మిమ్మల్ని బట్టి మీ విత్తనాలు చెరిపేస్తానంటాడు. మీరు ఇంత అశ్రద్ధగా చేస్తున్నారు కాబట్టి మీరు పోతారు, మీ పిల్లలు కూడా పాలైపోతారని చెప్పుకుంటూ వస్తాడు. ఇది దేవుడి పని అశ్రద్ధగా చేయడం వల్ల వాళ్ళకు వచ్చినటువంటి శిక్ష. అది ఇజ్రాయెల్ ప్రజలకి వచ్చినటువంటి శిక్ష. దేన్ని అశ్రద్ధగా చేయడం వల్ల వాళ్ళు వచ్చారంటే దేవుని పనిని అశ్రద్ధగా చేయడం వల్ల వాళ్ళ మీదకి వచ్చినటువంటి శిక్ష. ఇప్పుడు చూసాం దేవుని పని శ్రద్ధగా చేసిన వాళ్ళు ఎవరెవరు? దేవుని పని శ్రద్ధగా చేసిన వాళ్ళు అబ్రహాం గారు, నోవాహ్ గారు, నెహెమ్యా గారు, ఇంకా ఇస్సాక్ గారు, యాకోబు గారు, అపోస్తులు చేశారు, కొర్నేలి గారు చేశారు, జక్కయ్య గారు చేశారు, పౌలు గారు. వీళ్ళందరూ ఎవరు? దేవుని పనిని శ్రద్ధగా చేసిన వాళ్ళు. అశ్రద్ధగా చేసిన వాళ్ళు ఎవరి గురించి చెప్పుకున్నా? ఇప్పుడు సౌలు గురించి చెప్పుకున్నా, ఇజ్రాయేల్ గురించి చెప్పుకున్నా. ఇంకా ఆహాబు రాజు కూడా చెప్తాడు. ఆహాబు రాజు కూడా దేవుడు చెప్పినట్టుగా చేయడు. అగగు అనేటువంటి ఒక రాజుని సంహరించమని పంపించినప్పుడు ఆయన వాళ్ళ యొక్క హింసాకాండాన్ని చూసి అగగు రాజు ఏం చేస్తారంటే సమాధాన పడతాడు. వచ్చి సమాధాన పడినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే వాళ్ళని చంపేయమంటాడు. కానీ ఇతను వచ్చి సమాధాన పడంగానే ఆహాబు ఏమైపోతాడు? సమాధాన పడతాడు. సమాధాన పడినప్పుడు దేవుడు ఏమంటాడంటే అతనికి బదులుగా నీకు శిక్ష విధిస్తాను, నిన్ను చంపేస్తానంటాడు దేవుడు. అక్కడ ఆహాబు గారికి కూడా ఇస్తాడు వార్నింగ్. అది ఎక్కడ కనబడుద్ది అంటే 1 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 42వ వచనంలో ఉంటుంది. అంటే దానికి ముందున్నటువంటి 2 అధ్యాయాలు చదువుకుంటూ వస్తే మనకి అర్థమైద్ది. ఎందుకు చదివట్లేదంటే టైం ఎక్కువ అవుతుంది కాబట్టి. 1 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 42వ వచనంలో ఉంటుంది.
అంటే దేవుడు చెప్పమన్నటువంటి చేయమన్నటువంటి ఆ పనిని చేయకుండా తన మీద కూడా శిక్షణ తెచ్చుకున్నటువంటి ఆహాబు రాజు అని అక్కడ మనం ఆ 41, 42 ఈ అధ్యాయాలు చదివితే మనకు అర్థమవుతుంది. కాబట్టి అల్టిమేట్గా మనకేం అర్థం కావాలంటే ఆనాటి కాలంలో ఉన్నటువంటి రాజులైనా కానివ్వండి, ప్రవక్తలైనా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, దేవుడు వారికి ఇచ్చినటువంటి పనిని వాళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్ల వాళ్ళకు వచ్చినటువంటిది ఏంటిదంటే శిక్షకు పాత్రలు అయిపోయారు. కానీ ఇప్పుడు మనకేంటి, మన పరిస్థితి ఏంటి? క్రైస్తవులుగా ఉన్నటువంటి మనకి మరి మన పరిస్థితి ఏంటి? మరి మన పరిస్థితి ఎలా? మనం కూడా దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తున్నామా అంటే చేస్తున్నామా? చేస్తానే ఉన్నాం. మనం ఏ పనులు చేస్తున్నామంటే అన్ని పనుల్లో మనం ఒక టైం పెట్టుకున్నాం, ఆ టైంకి రాకపోవడం అనేది ఏంటిది? అశ్రద్ధే. మనకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని మనం ఉపయోగించుకోపోవడం ఏంటిది? దేవుని పనిని అశ్రద్ధే. దేవుడు ఇచ్చేటువంటి ప్రతి ఒక్కదాన్ని మనం నిర్లక్ష్యం చేసుకుంటున్నామేమో. నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ పనిని మనం వదిలేసుకొని దేవుని దృష్టికి మనం దోషులుగా ఉంటున్నామేమో. దేవుడు ఏం చెప్పాడు? ఒక భార్యని, భర్తనే ప్రేమించమన్నాడు. ప్రేమించకపోతే అది దేవుడు చెప్పినటువంటి మాటకి మనం పనిని చేసినట్ట? అశ్రద్ధగా చేసినట్టే కదా. భర్తనే ఏం చేయమన్నాడు? భార్యని ప్రేమించమన్నాడు. అది కూడా చేయకపోతే ఏం చేసినట్టు? మనం దేవుడి పనిని, దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క మాటలను మనం అశ్రద్ధ చేసినట్టే. ఇవన్నీ జరుగుతున్నాయి మనలో. దేవుడు మనల్ని ఎలా ఉండమని పిలిచాడు ఈ సంఘంలోనికి? మీరు పవిత్రంగా ఉండాలి కానీ అపవిత్రంగా ఉండకూడదు అన్నాడు. నీతిమంతులుగా ఉండమని పిలిచాడే కానీ అనీతిమంతులుగా ఉండమని పిలవలేదు. యథార్థవంతులుగా ఉండమని పిలిచాడే కానీ దోషులుగా ఉండమని మనల్ని ఇక్కడికి పిలవలేదు. మరి మనం ఎలా ఉంటున్నాం? ఇలా ఉండి దేవుడు ఇచ్చేటువంటి పనిని మనం నిర్లక్ష్యం చేసుకుంటూ వస్తున్నామా? కాబట్టి మనందరం ఆలోచించుకోవాలి. దేవుని ఆదివారం మనం దేవుని క్రీస్తు వారి యొక్క శరీరాన్ని, రక్తాన్ని తాగుతున్నటువంటి మనందరం కూడా దేవుడిచ్చినటువంటి పనిలో మనం పాల్గొకపోవటం వల్ల, దేవుడి పనిని మనం నెరవేర్చకపోవటం వల్ల మనం ఏమైపోతున్నామో తెలుసా? ఏమన్నాడు చూడండి ఒకసారి. మొదటి కొరింథీ పత్రికలో ఏమంటాడు చూడండి ఒకసారి. 11వ అధ్యాయంలో 29వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని భుజించినటువంటి మనందరం ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుడికే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను, రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుతున్నారు. అంటే మన బలహీనతలు, దేవుని పనిని మనం నెరవేర్చకపోవడం వల్ల మనకు వచ్చినటువంటి పరిస్థితి ఏంటిదంటే చాలామంది కూడా ఏమైపోతున్నారంట? అనేకులు బలహీనులను, రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుతున్నారు. నిద్రించడం అంటే ఏంటిది? ఆత్మీయతలు ఏమైపోతున్నారు? మనుషులందరూ బలహీనపడిపోతున్నారు. దేవుడి పనిని చేయకపోవటం వల్ల వచ్చేటువంటి శిక్షలు మనకి ఇప్పుడు ఆత్మీయంగా, శారీరకంగా కాదు, ఆత్మీయంగా మనం ఏమైపోతున్నాం అంటే రోగిష్టం వల్లగా అయిపోతున్నాం, మనం బలహీనుల్లాగా అయిపోతున్నాం. అలాగే ఏమైపోతున్నాం? ఇక్కడికి వచ్చేసరికి, కిందకు వచ్చేసరికి రోగులనే ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. చనిపోయిన వ్యక్తిని చూసామనుకోండి, అతనికి ఆత్మీయతలో లేనటువంటి మనకు కూడా తేడా ఏమి ఉండదు, ఇద్దరమే ఒకటే అని చాలామంది చెప్తూ ఉంటారు. ఇక్కడ క్రైస్తవులకు వచ్చినటువంటి మనకు కూడా ఆనాడు కలిగినటువంటి, ఇజ్రాయెల్ కలిగినటువంటి శరీర శిక్షలు ఎప్పుడు కూడా కలుగుతాయని. అవి కలగవు ఇప్పుడు మనకి. మన శరీరానికి కాదు శిక్ష. దేనికి వేస్తానన్నాడంటే దేవుడు ఆత్మకి వేస్తానన్నాడు. ఆత్మీయంగా నీ ఆత్మకి శిక్ష ఉంటుంది. అంతిమంగా నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మకు ఉంటుంది శిక్ష, శరీరానికి ఉండదని చెప్పాడు. ఉంటే ఇక్కడ చెప్తాడు కదా, ఏమన్నాడు ఇక్కడ? ప్రభు శరీరం వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలగడిగే తిని త్రాగుచున్నాడు. ఇందువలన మీరు అనేకులు బలహీనులు, రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందక పోదుము. అంటే మనల్ని మనం విమర్శించుకోవాలి. ఆ యొక్క బలహీనతల నుండి మనం బలం తెచ్చుకోవాలి. ఆ నిద్రించుచున్నాం అనేటువంటి ఆ యొక్క మాట నుంచి మనం మేల్కోవాలి.
అలానే ఇంకా మనం ముందుకెళ్తే ప్రకటన గ్రంథంలో కూడా సంఘాన్ని ఉద్దేశించి యోహాను గారు కొన్ని మంచి మాటలు చెప్తాడు చూడండి. దేవుని పనిని చేయకుండా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలను ఎలా ఉన్నాయో ఏమంటాడు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో సార్దీస్ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. దేవుని కార్యాలు, దేవుని పనులనేవి నువ్వు చేయకుండా, దేవుడు చెప్పమన్నటువంటి రీతిలో నువ్వు జీవించకుండా ఉన్నావు అనుకో, ఎన్ని వారాలు నువ్వు ఆదివారాల ఆరాధనలో పాల్గొన్నా దేవుడి మాటల ప్రకారంగా నువ్వు జీవించకపోతే, దేవుడు ఇచ్చినటువంటి పనిని నువ్వు నెరవేర్చకపోతే నువ్వు ఎలా ఉంటావు? నువ్వు జీవిస్తానే ఉంటావు, కానీ దేవుడి లెక్కలో నువ్వు ఎలా ఉంటావు అంటే ఆత్మీయ స్థితిలో నువ్వేమైపోయి ఉంటావు? చనిపోయి ఉంటావు. ఆత్మీయంగా నువ్వేమైపోతావు అంటే చనిపోతావు. జీవించుతావు, కనపడతానే ఉంటావు, జనాలందరికీ నడుస్తూనే ఉంటావు, కానీ దేవుని దృష్టిలో ఆత్మీయంగా నువ్వేమైపోతావంటే చనిపోయి ఉంటావు. జీవించుతున్నావు అని పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడవే అని దేవుడి వాక్యం ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఆత్మీయతలో మనం ఏమైపోతామంటే దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తే దిగజారిపోతాం మనం. అది ఏ విషయంలో అయినా కానీ. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆరాధన విషయంలో నిర్లక్ష్యం చేసిన ఆత్మీయుల స్థితిలో మనం ఏమైపోతున్నాం? పడిపోతున్నట్టే. ఇచ్చిన అవకాశాలు మనం సద్వినియోగం చేసుకోపోయినా కానీ ఆత్మీయతలో మనం ఏమైపోతున్నట్టు? పడిపోతున్నట్టే. దేవుడికి ఇచ్చేటువంటి వాటిలో కూడా మనం ఏమైపోతున్నాం? కొంతమంది చూడండి, వాళ్ళు ఎలా ఇచ్చుకుంటూ వచ్చారు ఇజ్రాయెల్ ప్రజలు? కుంటిదాన్ని, గుడ్డిదాన్ని, రోగం గల దాన్ని ఇచ్చుకుంటూ వచ్చారు. మనం కూడా అంతే కదా. ఇప్పుడు శ్రేష్టమైన దాన్ని దేవుడు కావాలని కోరుకుంటుంటే మనం దీని గురించి మాట్లాడితే మళ్ళీ కాంట్రవర్సీ అయిద్దాము. దేవునికి ఇచ్చేటువంటి వాటిలో ఎంత కావాలని మనం అడిగినప్పుడు. కాబట్టి అది కూడా ఆలోచించండి. దేవుడికి ఇచ్చేటువంటి దాని విషయంలో కూడా మనం ఎలా ఉండాలంటే శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలి. అంటే మనకు తోచినంత కాదు, మనం ఎంతైతే అనుకుంటాం అంతే. 100 తెచ్చామనుకోండి, 250 ఉన్నాయి అనుకోండి, ఎంత వేయాలి? 100 వేయాలా, లేకపోతే 50 ఉంచుకొని 50 వేయాలా? అదే నిర్లక్ష్యం. ఇంకేమంటాడు చూడండి. ఇంకా ముందుకు వస్తే 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఏమంటాడు? కొంతమంది ఎలా ఉంటారు? 3వ అధ్యాయం 16వ వచనంలో, నీ వెచ్చగానైనను చల్లగానైనా ఉండగా నిలువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను కొంతమంది ఇలా ఉంటారు, కొంతమంది లోకంలో ఉంటారు, కొంతమంది ఎలా ఉంటారు? దేవునిలో ఉంటారు. అటు లోకంలో ఉండరు, ఇటు దేవునిలో ఉండరు. మళ్ళీ ఆరాధన మాత్రం కంపల్సరీగా మనం అటెండ్ అవుతాం. అదేంటిది? నిలువెచ్చని స్థితి. ఈ స్థితిలోకి పడిపోతాం మనం అని, నిలువెచ్చని స్థితిలో ఉండిపోతామని మనం. అంటే మన ఆత్మీయ స్థితి అనేది అలా దిగజారిపోతూ ఉంటుంది. అటు వెచ్చగా ఉండడం, దేవుడి పని మనం ఎనర్జెటిక్గా చేయలేము, అలాగని లోకంలో కూడా ఉండలేము. ఆదివారం రాంగంలో మళ్ళీ వస్తాం. ఇది కూడా ఏంటిది? ఈ నిలవెచ్చని స్థితిలో కూడా మనం ఉండకూడదు. ఇలా ఉంటే దేవుడు ఏం చేస్తారంట? ఉమ్మేస్తారంట మన మీద. కాబట్టి ఇప్పుడు దాకా మనం ఆలోచించింది ఏంటంటే దేవుని పనిని అశ్రద్ధగా చేసేటువంటి వ్యక్తులకి వచ్చినటువంటి ఆశీర్వాదం, శిక్ష. శ్రద్ధగా చేసిన వారికి వచ్చినటువంటి ఆశీర్వాదం. ఆత్మీయ స్థితిలో క్రైస్తవులో పిలబడుతున్నటువంటి మనం కూడా దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తే ఇవన్నీ ఈ స్థితిలో మనం ఉంటాం. దేవుని పని నిర్లక్ష్యం చేసామనుకో మనం జీవించున్నామని పేరు మాత్రం ఉండేది, కానీ మనం మృతుడైనటువంటి స్థితిలోనే ఉంటాం. అటు చల్లగా ఉంటాం, ఇటు ఎచ్చగా ఉంటాం, నిలువెచ్చలుగా ఉంటాం. దేవుని పని చేయకపోతే అప్పుడు చదువుకున్నాం కదా, 1 కొరింథీ పత్రిక 11:23లో చదువుకున్నాం కదా, ఏమైపోతాం? మన స్థితి రోగులుగా ఉంటాం, నిద్రిస్తూ ఉంటాం, బలహీనులుగా ఉంటాం. ఇవన్నీ పోకుండా ఇలాంటి స్థితిలో ఉండకుండా మనం ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? హెచ్చరిక మాట ఒకటి చూసుకుందాం చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంటుంది. 4వ వచనం, ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, ద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలన. అంటే దేవుణ్ణి మనం ఈ రకంగా ప్రేమించామనుకోండి, మనం ఏ స్థితిలో ఉంటామో తెలుసు? ఆత్మీయ స్థితిలో చాలా గొప్ప స్థితిలో ఉంటాం మనం.
దేవుణ్ణి మనం పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో మనం ప్రేమించకపోవడం వల్లే మనం ఇంత నిర్లక్ష్యంగా ఉన్నామేమో. ఆనాడు ఉన్నటువంటి ప్రజలు కూడా, ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఎలా ఉన్నారు? దేవుణ్ణి ఇలా ప్రేమించలేదు వాళ్ళు. సౌలు గారు పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో ప్రేమించాడు దేవుణ్ణి. ప్రేమించలేదు కాబట్టి ఏం చేశాడు? ఆయన పనిని నిర్లక్ష్యం చేశాడు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు కూడా దేవుణ్ణి ఇలా ప్రేమించారా? ఇలా ప్రేమించలేదు కాబట్టి వాళ్ళు ఏమైపోయారు? దేవుని శిక్షకి పాత్రులయ్యారు. దేవుణ్ణి ఈ రకంగా ప్రేమించినటువంటి అబ్రహాం గారు ఆశీర్వాదం పొందుకున్నారు. దేవుణ్ణి ఈ రకంగా ప్రేమించినటువంటి నోవా గారు ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. దేవుణ్ణి ఈ రకంగా ప్రేమించినటువంటి నెహెమీ గారు తన రాజ్యాన్ని మళ్ళీ తన యొక్క దేవాలయాన్ని నిర్మించుకున్నాడు. ఇలా దేవుని పనిని పూర్తిగా పూర్ణ ఆత్మతో ప్రేమించినటువంటి కొర్నేలు గారు కూడా తన కుటుంబానికి ఆశీర్వాదాన్ని తెచ్చుకున్నాడు. అలాగే జక్కయ్య గారు కూడా తన యొక్క కుటుంబానికి ఏం వచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు వారు కనపడంగా ఏమంటాడు? ఎమ్మటే నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అనగా ఏం చేస్తాడు ఆయన? తన తప్పుని తెలుసుకుని ఏం చేస్తాడు ఆయన? తనకు ఉన్నటువంటి ఆ యొక్క ఎతనైతే అక్కడ అన్యాయంగా తను తీసుకున్నటువంటి అప్పులను మొత్తాన్ని ఆయన ఏం చేస్తాడు? తిరిగి 4 వంతులు రెట్టింపిస్తాడు. చూడండి, దేవుణ్ణి పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు అనేవి ఇలా ఉంటాయి. అలా ప్రేమించకపోవటం వల్లే మనం ఏమైనా ఈ స్థితిలో ఉన్నామేమో, ఆత్మీయంగా మనం పడిపోతున్నామేమో. ఈయన ప్రేమించామనుకోండి పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో మనం ఏ పనినైనా కానీ మనం సునాయాసంగా చేయగలం. దేవుని ప్రేమిస్తే చాలండి, ఏ పనైనా చేయగలం. మనం సంఘంలో దేవుని ప్రేమించకపోవడం వల్లే మనం బలహీనులుగా అయిపోతున్నాం, రోగులు అయి ఉంటున్నాం, నిద్రిస్తూ ఉంటున్నాం. జీవించుతున్నామని పేరు మాత్రం మనకు ఉంటుంది కానీ మనం మృతులు అయినా ఉంటున్నాం. అటు వెచ్చగా ఉండలేదు, ఇటు మనం చల్లగా ఉండలేదు, నిలువెచ్చలుగా ఉంటున్నామేమో. ఒకవేళ ఇప్పుడు అలా ఆ స్థితిలో మనం ఏమైనా ఉన్నాం అనుకోండి, ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? దేవుణ్ణి మన పూర్ణ ఆత్మతో మనం దేవుని ప్రేమించాలి. మన పూర్ణ శక్తితో, మన పూర్ణ బలంతో దేవుని ప్రేమించామనుకోండి, మనం కంపల్సరిగా దేవుని యొక్క పనిలో మనం ముందుంటాం. అలా మనందరం కూడా దేవుని పనిలో, దేవుని ప్రేమిస్తూ అలా మనందరం కూడా దేవునిలో ముందుండాలని మీ అందరికీ మనవి చేసుకుంటూ, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ మరొకసారి ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు.